ఇప్పటికే 9 రోజుల పాటు అత్యద్భుతంగా వైభవంగా పూజాది కార్యక్రమాలు జరిగి భక్తులంతా కూడా దర్శనం చేసుకుని శోభాయాత్రను కూడా విజయవంతంగా శోభాయమానంగా కొనసాగించి క్రే నెంబర్ 4 వద్దకి చేర్చారు. అంతేకాకుండా అక్కడ క్రే నెంబర్ 4 వద్ద కూడా బడా గణేష్ నిమజ్జనాన్ని సజావుగా అనుకున్న టైం ప్రకారం చేసే విధంగా అధికారులు ముందస్తు చర్యలు కూడా అన్ని చేపట్టి క్రేన్ నెంబర్ 4 మీదకి చేర్చి ప్రస్తుతం ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చుతున్న ఆ దృశ్యాలు మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఇంకో పక్క భక్తి శ్రద్ధలతో పాటు గణనాథుని నిమజ్జనం అనేది కేర్ఫుల్గా చేస్తున్నారు. క్రేన్ నెంబర్ 4 బాహుబలి క్రేన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి ఏటా కూడా క్రేన్ నెంబర్ 4 ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణపతి కోసం కేటాయిస్తూ ఉంటారు. ఆ క్రేన్ నెంబర్ 4 వద్దకే ఈసారి కూడా గణనాథుని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా కావించి అనంతరం క్రేన్ నెంబర్ 4 మీద నుండి గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ఇక బై బై గణేష అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్ని చూసేందుకు ఎంతమంది ఖైరతాబాద్ వెళ్తూ ఉంటారో మనందరికీ తెలిసిందే. ఒక్కసారైనా ఈ 9 రోజుల్లో గణనాథుని దర్శనం చేసుకోవాల్సిందే. అలాంటి ఆ 69 అడుగుల మహాగణపతి ప్రస్తుతం ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ బై బై గణేష అని చెప్పుకోవాల్సిందే. సో మనం చూస్తే ఆల్మోస్ట్ సగం వరకు అంటే కాళ్ళ వరకు కూడా నిమజ్జనం అనేది పూర్తయింది. ఎంతో నెమ్మదిగా ఆ గణేష్ని గంగమ్మ ఒడికి చేర్చాలి. ఇంకో పక్క భక్తితో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్రేన్ నెంబర్ 4 బడా గణేష్ని నిమజ్జనం చేయటానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ వైర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ బరువుని మోసే విధంగా అందుకు తగ్గట్టు ముందుగా చర్యలన్నీ తీసుకున్నారు. బాహుబలి క్రేన్ 100 అడుగుల గణనాథుని కూడా నిమజ్జనం చేసేందుకు కెపాసిటీ ఉంటుంది. అయితే 69 అడుగుల మహాగణపతి ఈసారి ఏర్పాటు చేశారు. సో ఆ గణనాథుని ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తగా కేర్ఫుల్గా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయగా ఇప్పుడు గణనాథుని నిమజ్జనం అనేది కొనసాగుతూ ఉంది. సగం వరకు గణనాథుడు ఇప్పటికే నిమజ్జనం పూర్తయింది. ఇంకొద్దిసేపట్లోనే పూర్తిగా నిమజ్జన కార్యక్రమం అనేది కంప్లీట్ అవ్వబోతోంది. ఇక ఉదయం నుండి శోభాయాత్రగా భక్తులంతా కూడా ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్లో జరుగుతున్న ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కళ్ళారా చూసేందుకు భక్తులంతా నగర నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనటం, అలాగే వారు ఈ ఊర్లలో ఏర్పాటు చేసుకున్న ఆ గణనాథుల్ని కూడా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చెయ్యాలి అన్న ఉద్దేశంలో, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ గణనాథుల్ని కూడా దర్శించుకుందాం అనే ఉద్దేశంలో వారి ఊర్లలో కాకుండా ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్కి తీసుకొస్తూ ఉన్నారు. సో కొంత ఆలస్యం అనేది జరిగినా ఎక్కడా కూడా గణనాథుల్ని నిమజ్జనంలో లేట్ జరగకుండా వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టు నిమజ్జనం చేసే ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూతా కూడా ఈ క్రెయిన్స్ ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతోంది. అయితే మరో పక్క బడా గణేష్ నిమజ్జనానికి కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేయటం జరిగింది. క్రేన్ నెంబర్ 4 వద్ద కేవలం ఖైరతాబాద్ గణేష్ని మాత్రమే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి కూడా ఈ క్రేన్ నెంబర్ 4 వద్ద ఏ గణపతిని కూడా అలో చేయలేదు. కేవలం ఖైరతాబాద్ బడా గణపతిని మాత్రమే అక్కడికి తీసుకొచ్చి ఆయన నిమజ్జనం జరిగిన తర్వాత మిగిలిన గణేష్లు ఏవైతే ఉంటాయో కొంత మీడియం హైట్లో ఉండే ఆ గణేష్ల నిమజ్జనం అనేది చేసే విధంగా కూడా అధికారులు కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. ఇక శోభాయాత్ర కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే శోభాయాత్ర కంటిన్యూస్గా జరిగే విధంగా ఎక్కడ ఆగిపోకుండా, అంటే శోభాయాత్రతో పాటు వచ్చే వాళ్ళంతా కూడా డాన్సులు చేస్తూ కోలాహలంగా కనిపిస్తూ ఉంటారు. కొంత రోడ్డు పైన కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి అసౌకర్యాలు కూడా ఎక్కడ జరగకుండా ఆ ప్రొసెషన్ అంతా ముందుకు సాగే విధంగా శోభాయాత్ర కూడా ఆటంకాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవటం జరిగింది. ఇంకో పక్క మరికొన్ని ప్రాంతాల్లో గణనాథుల్ని ఇప్పుడిప్పుడు
అప్పుడప్పుడే తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటున్నారు. సో కొన్ని ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకో పక్క మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, లడ్డూ వేలం పాటలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ లడ్డూ వేలం పాటలకు సంబంధించిన అవి కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అవన్నీ పూర్తి చేసుకుని ఓవరాల్ గా రేపొద్దున ఉదయం కల్లా మొత్తం గణనాథుల్ని హైదరాబాద్ లో ఉన్న నలుమూలలలో ఉన్న గణనాథుల నిమజ్జనం అంతా పూర్తయ్యేందుకు తగ్గట్టుగా ఆ క్రేన్లు ఏర్పాటు చేయటం, అలాగే ఏర్పాట్లు అనేవి కూడా జరిగాయి. సో ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అనేది కొనసాగుతుంది. ఆల్మోస్ట్ మనం చూస్తే గణనాథుడు సగం వరకు కూడా నిమజ్జనం పూర్తయిపోయింది. ఇంకొద్దిసేపట్లోనే పూర్తి నిమజ్జన కార్యక్రమం అనేది జరగబోతోంది. ఒక గంటన్నర ముందే గణనాథుని క్రేన్ నెంబర్ 4 వద్దకు తీసుకురావడం జరిగింది. అయితే నిర్దేశించుకున్న టైం లోపు మాత్రం గణనాథుని నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవటం జరిగింది. ఎక్కడా కూడా శోభాయాత్రలో ఆలస్యం జరగకుండా ఇంకో పక్క భక్తుల దర్శనం కూడా పూర్తి చేసుకుంటూ ఆ గణనాథుని క్రేన్ నెంబర్ 4 వద్దకు తీసుకువచ్చి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా టైంకి తగ్గట్టుగానే అనుకున్న టైంకి అనుకున్నది జరిగే విధంగానే అన్ని పూర్తి చేసి క్రేన్ నెంబర్ 4 పైకి ఎక్కించడం జరిగింది. ప్రస్తుతం ఆల్మోస్ట్ నిమజ్జన కార్యక్రమం పూర్తిగా వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గణనాథునికి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇంకొద్దిసేపట్లోనే గంగమ్మ ఒడికి పూర్తిగా చేరుకోబోతున్నారు ఆ గణనాథుడు. సో ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా గణనాథులతో అలాగే భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన వెంటనే మిగిలిన గణేష్ల నిమజ్జనం అనేది కూడా ఎక్కడా ఆలస్యం జరగకుండా చకచక నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇంకో పక్క హుస్సేన్ సాగర్లో గణనాథులతో పాటు ఏవైతే పత్రి అలా ఆకులు అవన్నీ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటారో అవన్నీ కూడా పేరుకుపోయే అవకాశం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా కూడా లోపల బోట్ల సాయంతో ఆ చెత్తని కూడా తొలగించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకో పక్క నిమజ్జన టైంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకో పక్క ట్రాఫిక్కి మరీ ముఖ్యంగా ఎక్కడ ఇక్కట్లు కలగకుండా డైవర్షన్ కూడా సంబంధించి అధికారులు ముందస్తుగానే అలర్ట్ ఇచ్చేశారు. సో ఆ పరిసర ప్రాంతాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ప్రస్తుతం శోభాయాత్రగా వస్తున్న ఆ గణేష్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా 1 by 1 నిమజ్జనం చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా భక్తులైతే కోలాహలం కనిపిస్తోంది. వారు డాన్స్ చేస్తూ గణనాథుని చివరిసారిగా గంగమ్మ ఒడికి చేర్చుతూ వారి ఆనందాన్ని ఈ 9 రోజుల పాటు ఏ విధంగా అయితే మండపాల్లో పూజలు చేసి ఆ గణనాథుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచారో నిమజ్జన సమయంలో కూడా అంతే కోలాహలంగా ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. సో ఇప్పుడు మనం క్రేన్ నెంబర్ 4 వద్ద జరుగుతున్న ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది గణనాథుని నిమజ్జనం. గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు బడా గణేశుడు. విశ్వశాంతి మహాగణపతిగా నాగుపాము పడగా నీడలో 3 ముఖాలతో అత్యంత ప్రసన్న వదనంతో దర్శనమిచ్చిన బడా గణేష్ చూసేందుకు ఈ 9 రోజుల పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటం, అలాగే బడా గణేష్ని వారి సెల్ ఫోన్లో బంధించుకోవటం, అలాగే మరీ ముఖ్యంగా వారి దర్శనం చేసుకుని వారి కళ్ళలో మనసులో గణనాథుని రూపాన్ని నింపుకుని వారు ఇంటికి వెళ్ళటం జరిగింది. ప్రతి ఏటా కూడా ఇటువంటి కోలాహలమే మనం చూస్తూ వస్తుంటాము. హైదరాబాద్లో గణేష్ పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఏటా కూడా మనకి ఒక అద్భుతమైన సెలబ్రేషన్స్కి సంబంధించి దృశ్యాలు మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఖైరతాబాద్లో గణనాథుని రూపం ఏ విధంగా ఉండబోతోంది, ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అత్యంత ఎత్తైన గణనాథుడు ఖైరతాబాద్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ గణపతిని ఒక్కసారైనా దర్శించుకునేందుకు 9 రోజుల్లో ఖచ్చితంగా మనందరం వెళ్తూ ఉంటాము. సో కిక్కిరిసిపోయిన ప్రాంతంలోనే
ఎంత కష్టమైనా సరే గణనాథుని వెళ్ళి దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉంటాము. మన వీధిలో ఏర్పాటు చేసుకున్న గణనాథుల్ని పూజలు చేసుకుంటూనే ఖైరతాబాద్ గణేష్ని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాం. సో ఆ గణపతిని చివరిసారి ఈరోజు కూడా శోభాయాత్రలో ఒకసారి దర్శనం చేసుకొని ఆ శోభాయాత్రతో పాటు ముందుకు కదిలి గణనాథుని మన కళ్ళల్లో నింపుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఆ గణనాథుని నిమజ్జనం అనేది పూర్తిగా గావిస్తున్నారు అధికారులు. క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం పూర్తయిపోయింది. మనం గంగమ్మ ఒడికి చేరుకుంటున్న ఆ బడా గణపతిని చూస్తున్నాము. బాయ్ బాయ్ గణేష అని చెప్పుకుందాం. ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయింది. మొత్తం గణపతి అంతా కూడా నీటిలో మునిగిపోయి బడా గణేష్ నిమజ్జనం అనేది పూర్తయింది. గంగమ్మ ఒడికి చేరుకున్నారు బడా గణేశుడు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా అయితే జరిగాయో అనుకున్న టైంకి